హాయ్ అండి. ఈరోజు నేను ముందే చెప్పాను కదండీ! ఫ్యాబ్రిక్ మీద ఆహ్, డ్రెస్ టాప్ మెజర్‌మెంట్స్ ఎలా మెజర్ చేయాలి అని చెప్తానని. సో, ఈరోజు నేను ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు టాప్ మెజర్‌మెంట్స్‌కి ఈ రోజుకైతే కాటన్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేద్దాము. ఎందుకంటే కాటన్ అనేది కొంచెం స్టిఫ్‌గా ఉంటది. మనం ఫస్ట్ టైమ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కాటన్ చాలా కంఫర్ట్‌గా ఉంటది. సో, నేను 2 మీటర్ల కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ కాటన్ లైనింగ్‌ని వాటర్‌లో ఇలా డిప్ చేసి ఆహ్, వాటర్‌లో తడిపి పిండి ఎండలో ఆరపెట్టాలండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి ఇలా వస్తది కాటన్ ఫ్యాబ్రిక్‌ని. దీన్ని మనం ఐరన్ చేసుకుందాము. ఐరన్ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకే. ఇదిగోండి ముందుగా ఈ ఫ్యాబ్రిక్ మనం ఇలా 2 సైడ్స్ ఐరన్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్‌గా ఇదిగోండి ఇలా ఇప్పుడు చూడండి సరిగ్గా చూడండి. ఇది ఫుల్ క్లాత్. 2 మీటర్స్ క్లాత్. దీన్ని ఫస్ట్ మనం ఇలా హాఫ్ పార్ట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసిన తర్వాత ఇది చూడండి మళ్ళీ నేను ఈ కార్నర్‌కి తిప్పాను. క్లోజ్‌గా ఉన్న కార్నర్ కల్లే తిప్పాను. ఈ కార్నర్ కల్లే చూసి ఇదిగోండి ఇక్కడ దీన్ని మళ్ళీ ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి అన్ని 4 పార్ట్స్ కరెక్ట్‌గా ఉండాలి. చూడండి. ఫోర్ పార్ట్స్ కరెక్ట్‌గా ఉండి మనం ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట 4కి. అప్పుడు స్టిఫ్‌గా ఉంటదండి. మనం మెజర్ చేసింది కూడా లోపల అన్ని 4 ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి మనకి ఈక్వల్‌గా కనబడుతది. ఇదిగోండి ఇలా 4 పార్ట్స్ ఇలా మొత్తం ఇలా. 2 సైడ్స్ ఐరన్ చేసేసుకుందాం. ఐరన్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఐరన్ అనేది 2 సైడ్స్ మనం ఇలా ఫోల్డ్ చేసి కంప్లీట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే టేప్ ఒకటి, క్లాత్ చాక్ పీస్ ఒకటి, అండ్ లాంగ్ స్కేల్ అండ్ సిజర్. ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ ఇప్పుడు మనకు కావాలండి. ఇంకా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి! ఆ మెజర్మెంట్స్ కూడా కావాలి. నేనైతే ఈ టాప్‌కి నా మెజర్మెంట్సే పెట్టుకుంటున్నాను. మీకు క్లియర్‌గా కనబడుతుంది కదండీ! చూసారా? నేను ఇదిగో క్లాత్‌ని 4 సైడ్స్ ఇలా ఉంది. ఓకేనా అండి? ఎప్పుడైనా గానీ పేపర్ అయినా సరే, క్లాత్ అయినా సరే ఇదిగోండి క్లోజింగ్ పార్ట్ ఉంది గదా! ఇదిగో చూడండి. క్లోజింగ్ పార్ట్ ఉంది గదా! ఇది మన వైపు తిరిగి ఉండాలండి. అప్పుడే మనం పేపర్ కటింగ్ గానీ, క్లాత్ కటింగ్ గానీ స్టార్ట్ చేయాలి. ఇదిగోండి నేను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్‌లో చేయవలసింది ఏంటి అంటే డ్రెస్ టాప్ యొక్క లెంత్ అనేది మెజర్ చేయాలండి. ఇదిగోండి నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగో టేబుల్‌కి 1 ఉంటది కదండీ! ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈవెన్ నా హైట్ వచ్చేసి 40 ఉందండి. సో, నేనింగో చూసారు కదా! ఇక్కడి నుంచి పెడుతున్నాను. ఇలా ఫస్ట్ టాప్ నుంచి ట్రై చేసి ఇక్కడ కింద దాకా. మనం కుట్టేది ఇప్పుడు మనం ఇప్పుడు కుట్టేది లైనింగ్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటే దానికి -2 చేసి లైనింగ్ ని కట్ చేసుకోవాలండి. అందుకని ఇప్పుడు నా హైట్ వచ్చేసి 40. సో లైనింగ్ కి నేను 38 తీసుకుంటున్నాను. -2 చేసి ఇదిగోండి 38 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం ఇలా మార్క్ చేసేసుకుందాం. దీన్ని స్కేల్ తీసేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా స్కేల్ కొట్టుకుందాము స్ట్రైట్ లైన్ కి. ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ. ఇందులో ప్రతి పాయింట్ మెజర్ చేసే విధానం బట్టే ఉంటుందని మనం చాలా జాగ్రత్తగా మెజర్ చేయాలి. సో ఇంకా దీంతో టాప్ లెంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా టాప్ మెజర్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు టాప్ మెజర్ చేసిన వెంటనే నెక్స్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే నెక్, షోల్డర్ పాయింట్‌ని మెజర్ చేయాలండి.
సో నెక్ పాయింట్, షోల్డర్ పాయింట్ని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. చెప్పాం కదండి, ఇదిగోండి క్లోజింగ్ ఎప్పుడు మన వైపే ఉంటుంది. మెజర్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి. మనం మెజర్ చేసే విధానం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నా నెక్ వెడల్పు వచ్చేసి 7 ఉందండి. సో ఇక్కడ ఈ కార్నర్ నుంచి లాస్ట్ కార్నర్ నుంచి నేను ఇలా 7 తీసుకున్నాను. ఇదిగోండి నేను ఇక్కడ 7కి మార్క్ చేశాను. ఇదిగోండి అర్థమవుతుంది కదా, నేను ఇక్కడ 7కి మార్క్ చేశాను. ఇందులో నేను నా నెక్ వచ్చేసి 3 పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి నేను 3 దగ్గర పాయింట్ చేశాను. సో నా నెక్ వచ్చేసి 3 పెట్టుకున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాను. సో ఇదనమాట మెజర్మెంట్. ముందే చెప్పాను కదండి, నెక్ కన్నా భుజాలు, షోల్డర్స్ ఎక్కువ ఉంటే అదే భుజాల దగ్గర జారకుండా ఉంటుందండి. సో అందుకే నేను నా నెక్ 3 పెట్టుకున్నాను అండ్ షోల్డర్ పార్ట్ మొత్తం 3.5కి వదిలేశాను. సో ఇదనమాట నెక్ దగ్గర మనం మార్క్ చేసుకుంది. ఇప్పుడు మనం పొడవు చూద్దామండి. సో మనం ఇక్కడ దీన్ని నెక్ వచ్చేసి నేను నా నెక్ని 5.2 పెట్టుకుంటున్నాను అండి, 5.5 పెట్టుకుంటున్నాను. సో సేమ్ అలాగే పైనుంచి లాగా మనం ఎక్కడైతే 3 దగ్గర మార్క్ చేసామో అక్కడ క్యాలిక్యులేట్ చేయాలండి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ 3కి మార్క్ చేశాను. ఇంకో ఇక్కడ నుంచి టేప్ పెట్టాను ఇలాగా. ఓకేనా అండి, ఇక్కడ నుంచి నేను 5.5 దగ్గర మార్క్ చేశాను. అండ్ మనం సేమ్ ఇక్కడ ఇలాగే ఇక్కడ కూడా మనకు 3 రావాలి. చూడండి, మనం 3 దగ్గర స్టాప్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ 3 అండ్ సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ నెక్ అనేది మెజర్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోదాము. నేను ఇది 5.5.5 పెట్టుకున్నా అండి. అండ్ ఇది ఇక్కడ ఎవరికైనా సరే షోల్డర్ లెంత్ ఎంత అని చెప్పానండి, 6. ఇదైతే ఎవరికి మారదనమాట. దీన్ని కూడా సేమ్ మనం ఇక్కడ నుంచే మెజర్ చేస్తాము. ఎక్కడైతే మనం పాయింట్ చేసుకున్నాం అక్కడి నుంచి అండి. ఈ షోల్డర్ పొడవు అనేది ఎవరికి మారదండి. ఇది ఎవరికైనా సరే 6 తీసుకుంటారు పెద్దవాళ్ళకైతే. చిన్నపిల్లలకైతే ఆ మెజర్మెంట్ వేరేది ఉంటుందండి. మనం ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాము. పెద్దవాళ్ళది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 6 తీసుకున్నామండి. సో మనం ఇక్కడ 6 దగ్గర మార్క్ చేస్తున్నాను నేను. చూడండి సేమ్ అలాగే ఇది ఇంకా మొత్తం ఇలాగే పెట్టుకుంటా. ఎందుకు ఇలా పెడుతున్నానంటే తర్వాత లైన్ అనేది కరెక్ట్గా రావడం కోసం. లైన్లు అనేవి అసలు మిస్ అవ్వకూడదండి. ఇదిగోండి నేను ఇలా దీన్ని ఇప్పుడు స్కేల్ తీసేసుకుంటున్నాము. స్కేల్ ఇలా డ్రా చేసుకుందాము. ఈ షోల్డర్ దగ్గర ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ లైన్. అండ్ ఇక్కడ కూడా మనం 5.5 తీసుకున్నాం కదండి, ఇక్కడ కూడా ఇలాగా షోల్డర్కి ఇలా పెట్టేసుకున్నాం అనమాట. నెక్కి ఇలా గీత గీసేసుకున్నాం. ఇప్పుడు నెక్ పార్ట్ అయిపోయింది, షోల్డర్ పార్ట్ అయిపోయిందండి. వెంటనే మనం మెజర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వేస్ట్ పార్ట్. వేస్ట్కి చెప్పాను కదండి మీకు, ఇక్కడ నుంచి 12.5 తీసుకోవాలి. 12.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ఇక్కడ టిక్ పెట్టా కదా, మీకు అర్థమవుతుందా? ఇదిగోండి నేను ఇక్కడ టిక్ పెట్టా కదా, 12.5 దగ్గర నేను ఇప్పుడు వేస్ట్ అనేది మెజర్ చేస్తానండి. క్యాలిక్యులేషన్ అంతా మీకు ఐడియా ఉంది కదండి. సో నా వేస్ట్ వచ్చేసి 9.25 అండి. ఇదిగోండి చూడండి కరెక్ట్గా 9. నేను ఇక్కడ టేప్ పెట్టాను, చూస్తున్నారా? ఇంకా ఇక్కడ నుంచి నా వేస్ట్ వచ్చేసి 9.25 ఉందండి, అంటే 9.2. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడికి మార్క్ చేశాను నేను 9.2 దగ్గరికి. ఇదిగోండి ఇట్లా మార్క్ చేశాను. తర్వాత వేస్ట్ పాయింట్ అయిపోయినాక చెస్ట్ అండి. చెస్ట్ ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ కిందే చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేస్తాము. చెస్ట్ పాయింట్ వచ్చేసి నాది 11 అండి. ఇదిగోండి 11 ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ 11కి మార్క్ చేసుకున్నాను.
అండ్ ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ అయిపోయింది, వేస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు హిప్ పాయింట్ అండి. హిప్ పాయింట్ చెప్పాను కదండి, కట్స్. ఫస్ట్ మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఇంకో ఇక్కడి నుంచి కానీ తీసుకుందాము. ఇదిగోండి కట్స్ పాయింట్ చూడండి, ఇక్కడి నుంచి తీసుకుందాం మనం. ఇదిగోండి ఇక్కడి నుంచి 14 ఇంచెస్. ఇదిగోండి కట్స్ పాయింట్ తీసుకున్నామండి. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇది ఇక్కడ 14 దగ్గర మార్క్ చేస్తున్నానండి. కట్స్ పాయింట్ ఇక్కడ మార్క్ చేశాను కదండి. ఇప్పుడు ఇక్కడ మనం హిప్ మెజర్మెంట్ అనేది తీసుకుందాము. నా హిప్ మెజర్మెంట్ వచ్చేసి 11.2. ఇదండి నా హిప్ మెజర్మెంట్. సో ఇప్పుడు మనము చెస్ట్, వేస్ట్, హిప్ ఈ 3 మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి. ఇది బాడీ పార్ట్ వరకు వచ్చేసిందండి. ఇది ఇప్పుడు మనము ఆర్మ్ మెజర్మెంట్ తీసుకుందాము. ఆర్మ్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మనం ఆర్మ్ మెజర్మెంట్ తీసుకుందామండి. ఆర్మ్ మెజర్మెంట్లో నేను ఒక పాయింట్ చెప్తానండి. మనము పేపర్ వర్క్ చేసినప్పుడు ఆర్మ్ మెజర్మెంట్ ఎంత పెట్టామంటే 1.5 అనేది మెజర్ చేసాము. పేపర్ వర్క్ అప్పుడు అలానే చెప్తాము. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాత్ వర్క్కి వెళ్తున్నాం కాబట్టి క్లాత్లో మనం ఆర్మ్ మెజర్మెంట్ ఎలా పెడతామంటే 1.2 దగ్గర ఆర్మ్ అనేది మెజర్ చేస్తామండి. ఒకసారి చూడండి ఎలా మెజర్ చేస్తామో. ఇదిగోండి 1.2 దగ్గర మనం ఇలా మెజర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇదిగోండి 1.2 దగ్గర మనం ఆర్మ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. మనకి ఇక్కడ సర్కిల్ లాగా కర్వ్లా రావాలి అంటే మనం ఇక్కడ 6 తీసుకున్నాం కదండి. దీనికి ఇంకో ఇక్కడ 3 దగ్గర ఇలా మార్క్ చేసుకుందాము. అండ్ ఇక్కడ 3 దగ్గర ఇలా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుదాం చూడండి. ఈ రౌండ్ అనేది ఇంపార్టెంట్ అండి. చూసారా, మనకి రౌండ్ వచ్చింది కదండి. అండ్ సేమ్ ఇలాగే ఇప్పుడు నెక్ దగ్గర కూడా మనం ఓన్లీ ఇప్పుడైతే రౌండ్స్ మాత్రమే నేర్చుకుందామండి. తర్వాత నెక్ డిజైన్స్ కూడా మీకు నేర్పిస్తాను. ఇప్పుడు ఈ నెక్ దగ్గర కూడా మనం రౌండ్ పెట్టుకుందామండి. సో ఈ నెక్ దగ్గర మనం రౌండ్ పెట్టుకోవడానికి 1/2 ఇంచ్ అనేది తీసుకుంటామండి. చూడండి 1/2 ఇంచ్. ఇదిగోండి మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకున్నామండి. 1/2 ఇంచ్ దగ్గర ఇలా మెజర్ చేసాము. దీన్ని కూడా ఇలా రౌండ్ తీసుకుందామండి. మనం నెక్ మెజర్మెంట్ తీసుకున్నాము అండ్ నెక్ యొక్క రౌండ్ తీసుకున్నాము. ఆర్మ్ మెజర్మెంట్ తీసుకున్నాము అండ్ ఆర్మ్ యొక్క రౌండ్ కూడా తీసుకున్నాము. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ పెట్టాము. ఇదేమో వేస్ట్ మెజర్మెంట్ అండ్ ఇది వచ్చేసి హిప్ మెజర్మెంట్ పెట్టుకున్నామండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ వరకు వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడు మనం కింద పాయింట్కి వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డ్రెస్ లెంత్ మనం ఎలా మెజర్ చేసుకోవాలంటే తెలుసు కదండి. ఇక్కడ మనం ఫస్ట్లో పైనుంచి టాప్ లెంత్ 40 ఉంటే -2 తీసుకొని 38 దగ్గర ఇక్కడ లైన్ అనేది డ్రా చేసాము. ఇక్కడ డ్రెస్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. డ్రెస్ లెంత్ ఎలా తీసుకుంటామంటే హిప్ మెజర్మెంట్ మనం ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ డ్రెస్ లెంత్ కూడా అంతే పెట్టుకుంటామండి. ఇక్కడ హిప్ మెజర్మెంట్ వచ్చేసి 11.25 పెట్టుకున్నాము. సో అలాగే ఇక్కడ కూడా డ్రెస్ లెంత్ వచ్చేసి 11.25 పెట్టుకుంటాము. ఇదిగో చూడండి 11.25 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఒకేసారి ఖర్చు కూడా తీసుకుంటున్నామండి. నేను ఇక్కడ ఖర్చు వచ్చేసి 3 తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఎలాగా అంటే మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాయండి. సో మనకి మెజర్మెంట్స్ వల్ల ప్రాబ్లమే ఉండదు. అండ్ ఇది అయిపోయిన తర్వాత హిప్ దగ్గర 1 ఇంచ్ అనేది పెట్టుకుంటాము. ఇదండి హిప్ మెజర్మెంట్ తెలుసుగా. ఇదిగో చూడండి 11.25 అది మనం స్కర్ట్స్ దగ్గర పెట్టుకున్నాం ఆ పాయింట్. ఇది హిప్ మెజర్మెంట్. సో ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ అనేది తీసుకున్నాము.
అండ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ అనేది తీసుకుంటాము ఈ ఖర్చులోకి వెళ్ళడానికి. చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అండి. అండ్ సేమ్ ఇలాగే చెస్ట్ దగ్గర నుంచి కూడా 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం డ్రా చేద్దామండి. మనం చూడండి, మనం ఇక్కడ ఖర్చు దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ ఖర్చుకి ఒక పాయింట్ ఒకటి తీసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, దీనికి ఇట్లా స్లాంట్ లైన్ అనేది ఒకటి గీయాలండి. ఈ స్లాంట్ లైన్ అయిపోయింది కదండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇది కదండి మన వేస్ట్ మెజర్మెంట్, ఇక్కడి నుంచి దీనికి అండ్ ఇక్కడి నుంచి దీనికి మనం ఇలా కర్వ్ షేప్ అనేది రావాలండి. చూడండి ఒకసారి, అండ్ దీన్ని ఇటు కలపాలండి, దీన్ని ఇట్లా తీసుకురావాలి. చూడండి, ఓకేనా అండి. ఇది మొత్తం టోటల్గా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా సిజర్ తీసేసుకుందామండి. కట్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ ఇలా పెట్టుకొని కటింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అండి. సో చూడండి, ఇలా ఒక హ్యాండ్ ఇలా పెట్టుకొని కటింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దామండి. మనం మళ్ళీ ఇట్లా దీన్ని కూడా కింద నుంచి అండ్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ని కావాలంటే మీకు అనుకూలంగా ఇలా తిప్పుకోండి. ఇంకోండి, ఇంకా ఫ్యాబ్రిక్ని మీకు అనుకూలంగా తిప్పుకోండి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఇట్లా కట్ చేయాలండి. అండ్ ఈ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి సరిగా చూడండి. ఆ పార్ట్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చూడండి, బాడీ షేప్ అనేది మీకు కనబడుతుంది. బాడీ షేప్ అర్థమైంది కదండి. ఇదిగోండి బాడీ షేప్. అండ్ మనం ఎప్పుడైనా కానీ షోల్డర్ది కట్ చేయాలి కానీ నెక్ పార్ట్ ఇట్లా ఒకేసారి కట్ చేయకూడదు. నెక్ పార్ట్ ఎలా కట్ చేయాలంటే
మనం ఇప్పుడు ఇలా కట్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇంకో ఇలా 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 ఓపెన్ చేయాలండి. ఇలా 2 పార్ట్స్గా ఓపెన్ చేయాలి. 2 పార్ట్స్గా ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని సపరేట్ చేయాలండి. అది ఇప్పుడు ఇప్పుడు ఇలా 2 విడిపోయినాయండి. ఇప్పుడు మనం ఇదేమో బాడీ పై పార్ట్, ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. అండ్ ఇదిగోండి ఇలా 2 పార్ట్స్ అనేది సపరేట్గా చేసాము. ఇది పై పార్ట్, ఇది కింద పార్ట్. మన ఇష్టం ఎలా అని తీసుకోవచ్చు, లేకపోతే అది కింద పార్ట్ ఇది పై పార్ట్గా అన్న కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనము బ్యాక్ సైడ్ నెక్ యొక్క డిజైన్ చేసుకుందామండి, ఎలా తీయాలి అని. చూడండి బ్యాక్ సైడ్ మనం మన ఇష్టం. ఫ్రంట్ సైడ్ మనము 5.5 పెట్టుకున్నాం కదండి. బ్యాక్ మన ఇష్టం అనమాట. 6, 6.5, 7, 7.5, 8 అయితే చాలండి. 8 కన్నా ఎక్కువ పెడితే మరీ డీప్ అయిపోతుంది. మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలంటే మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ నుంచి 6 అనేది పెట్టుకుంటున్నాము. సేమ్ ఇందాకట్లాగే నెక్ అనేది ఇందాక ఎంత మెజర్ చేసుకున్నామండి మనం ఇక్కడ 3 అనేది తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ 3 తీసేసుకుందాం మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ 3 తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు 6 తీసుకుంటున్నాను. ఇంకో 6 సేమ్ అలాగే ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదు చూసుకోవాలండి. ఇదిగోండి 3, ఇదిగోండి 3. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ స్కేల్ తీసేసుకుందాము. స్కేల్ అయితే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కదండి. అందుకు ఇదిగోండి మీకు ఇక్కడ బాడీ షేప్స్ అనేవి కనబడుతున్న అర్థమైంది కదండి. ఇదే మన డ్రెస్ అనమాట. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్ అండి. షోల్డర్ని మనం ఏం కదిలించాము, ఓన్లీ ఇప్పుడు నెక్ పార్ట్ మాత్రమే. అండ్ ఈ నెక్ కూడా మనం లోత్ అనేది తీసుకుంటాము. సేమ్ 0.5. ఇప్పుడు ఇది మనం సిజర్తో కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి మనకు అర్థం అవడానికి ఇది బి అని రాస్తానండి, అంటే బ్యాక్ పార్ట్ అని. ఇదిగోండి మనకి బ్యాక్ వచ్చేసింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ అని వచ్చేసింది. ఇది కరువు చూసారా, కరువు నీట్గా వచ్చింది కదండి. అండ్ ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి చూద్దాము. ఫ్రంట్ పార్ట్లో 2 పాయింట్స్ ఉన్నాయండి, అవి క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక మనం ఆమ్ లోత్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఇంకోటి తీసుకోవాలన్నమాట. ఇందాక 1.2 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1 ఇంచ్లో మనం ఇంకొక లోత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఆమ్ రౌండ్ దగ్గర తిత్తు అనేది వస్తూ ఉంటుంది కదండి. అది లేకుండా ఉండడానికి ఇంకో 1 ఇంచ్ దగ్గర మనం ఇంకోటి తీసుకుంటున్నాము. 1.2 ఇంచ్ దగ్గర ఇంకొక ఆమ్ రౌండ్ తీసుకున్నాము. దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. రౌండ్ తీసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇలా సిజర్తో కట్ చేసేయాలి. ఓన్లీ మనం బాడీ పార్ట్ని విడిగా తీసామండి. పై పార్ట్ వేరుగా తీసాము, కింద పార్ట్ వేరుగా తీసాము. పై పార్ట్కి మాత్రమే మనం ఇలా ఆమ్ రౌండ్ అనేది ఎక్స్ట్రా తీస్తున్నాము. కింద పార్ట్కి ఏం చేయట్లేదు. ఆ నెక్కులు అవన్నీ సపరేట్గానే కట్ చేయాలండి. అండ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నెక్ది కూడా మనం సపరేట్గా కట్ చేస్తున్నామండి. ఇదండి ఇప్పుడు చూసారా,
ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. చూసారండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందో, చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి. ఇది కూడా చూడండి చాలా బాగా వచ్చింది ఆర్మ్ రౌండ్ అనేది. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా మంచిగా వస్తే మన డ్రెస్ అనేది కొంచెం నీట్గా కనబడుతుందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకే అండి, ఈ రోజు మనం లైనింగ్ కటింగ్ అనేది నేర్చుకున్నాం అనమాట. ఈ లైనింగ్ కటింగ్ చూసారు కదండి, మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టాలి. ఎక్కడెక్కడ ఏమేమి తీయాలో ఎలా పాయింట్ చేశాను మీకు డీటెయిల్డ్గా నేను మీకు చూపిస్తూ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేశాను. మీరు కూడా అలాగే డీటెయిల్గా మెజర్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్గా మెజర్మెంట్ చేసుకొని కట్ చేయండి. కటింగ్ అప్పుడు మనకి ఇంత చిన్న తేడా వచ్చినా కూడా డ్రెస్ స్టిచ్చింగ్లో చాలా తేడా వచ్చేస్తుందండి. అందుకే చాలా జాగ్రత్తగా మెజర్ చేయాలి అండ్ మార్క్ చేసుకొని సీజర్తో కత్తిరించుకోవాలి. ఈ రోజు వరకు లైనింగ్ కటింగ్ అనేది నేర్పించానండి. అండ్ నెక్స్ట్ రేపటి క్లాస్లో ఏం చెప్తానంటే సేమ్ ఈ లైనింగ్తోనే మనం ఇప్పుడు వేసుకునే టాప్ని ఎలా కట్ చేస్తారు అండ్ హ్యాండ్స్. ఇప్పటి వరకు నేను మీకు హ్యాండ్స్ ఎలా తీయాలి, హ్యాండ్స్ ఎలా మెజర్ చేయాలి అని చెప్పలేదండి. నేను ఫస్ట్ హ్యాండ్స్ని పేపర్ మీద ఎలా కట్ చేస్తారు అని చూపిస్తాను. దాని తర్వాత క్లాత్ మీద ఎలా కట్ చేస్తారని చూపిస్తాను. సో ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ మీద మెజర్మెంట్స్ పెట్టడం కటింగ్ పార్ట్ వరకు మాత్రం చూపించానండి. నెక్స్ట్ నా రాబోయే వీడియో ఏంటంటే ఒకేసారి ఫ్యాబ్రిక్ మీదే క్లాత్ మీద సేమ్ ఇవి పెట్టేసి ఎలా కట్ చేస్తారు, హ్యాండ్స్ని కూడా ఒకేసారి క్లాత్ మీద చూపిస్తానండి. మళ్ళీ తర్వాత మీకు డీటెయిల్గా న్యూస్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇదండి ఈ రోజుకి. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.